కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న ఎన్నో ఏళ్లుగా మనుషుల్ని గందరగోళంలో పడేస్తోంది. పండితుల నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఈ ప్రశ్నకు సమాధానం సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అయితే ఇటీవల శాస్త్రవేత్తలు దీనికి సమాధానం దొరికిందని చెబుతున్నారు. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు మనకు కనిపించే పక్షులు, సరీసృపాల పురాతన పూర్వీకులు గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలను ప్రసవించి ఉండవచ్చని ది టైమ్స్ నివేదించింది. ఈ పరిశోధన వివరాలు నేచర్ ఎకాలజీ అండ్ ఎవాల్యుయేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. నాన్జింగ్ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి చేసిన ఈ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. బ్రిస్టల్ యూనివర్సిటీ ఎర్త్ సైన్సెస్ స్కూల్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో 51 జీవశిలాజ జాతులు, అలాగే ప్రస్తుతం జీవిస్తున్న 29 జాతులను పరిశీలించారు. వీటిలో గుడ్లు పెట్టే జంతువులు అంటే గడ్డి లేదా మెత్తని గుడ్లు, అలాగే నేరుగా పిల్లలను కనేవి కూడా ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం ఆమ్నియోటిక్ సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు గుడ్డు అనేది ఉభయచరాల గుడ్లతో చాలా భిన్నంగా ఉంటుంది. ఉభయచరాలు అంటే నీటిలోనూ భూమిపైన జీవించగల జంతువులు అన్నమాట. గుడ్లకు గట్టి పొర ఉండదు, అదనపు భ్రూభ్రణపు అంటే పిండం పొరలు కూడా ఉండవు. కానీ ఆమ్నియోటిక్ గుడ్డులో ఆమ్నియన్, కారియన్, అలాంటియస్ వంటి భ్రూభ్రమణ పొరలతో పాటు బయట గట్టి లేదా కొంచెం మెత్తని పొర ఉంటుంది. కొన్ని జంతువుల గుడ్లకు గట్టి ఖనిజపు పొర ఉంటే మరికొన్నిటికి పలుచని పొర మాత్రమే ఉంటుందని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో చివరికి సరీసృపాలు, పక్షులు, జంతువులు మొదలైనవి ప్రస్తుతం మనం చూస్తున్న రూపం సంతరించుకోక మునుపు నేరుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చారు. ఇవి మొదట్లో తమ పునరుత్పత్తికి నీటిపైనే ఆధారపడేవి. ఈ క్రమంలోనే పరిస్థితులు అనువుగా మారే వరకు అవి తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవట. ఆ తర్వాత నేలపై జీవనానికి అలవాటు పడే క్రమంలో గుడ్లు పెట్టడం ప్రారంభించాయి. ప్రస్తుతం జీవించి ఉన్న కొన్ని జాతులు బల్లులు అప్పుడప్పుడు నేరుగా పిల్లలకు జన్మనిచ్చి మిగతా సందర్భాల్లో గుడ్లు పెడతాయి. బ్రిస్టల్ యూనివర్సిటీ, నాన్జింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనం కోడి ముందు అనేది సమాధానం వెల్లడించింది.